ఓం నమో నారాయణాయ. మన సనాతన ధర్మంలో మంత్రాలకు ఎంతో శక్తి ఉంది. కొన్ని మంత్రాలు మనసుకు శాంతిని ఇస్తే మరికొన్ని మనకు కవచంలా నిలిచి రక్షణ ఇస్తాయి. మన దైనందిన జీవితంలో ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండానే ఒక చిన్న భయం, ఆందోళన ఉంటాయి. క్షేమంగా వెళ్ళి రావాలి అని మన కుటుంబ సభ్యులు కోరుకుంటారు. అలాంటి సమయంలో మనకు తోడుగా నిలిచి అన్ని దుఃఖుల నుండి మనల్ని కాపాడే ఒక అత్యంత శక్తివంతమైన శ్రీ మహావిష్ణు శ్లోకాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అదే జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామనః, అటవ్యాం నారసింహశ్చ, సర్వతః పాతు కేశవః. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం కదండి. ఇది కేవలం 4 వాక్యాలు కాదు, 4 దిక్కుల నుండి మనల్ని కాపాడే దివ్యాయుధం. ఈ శ్లోకంలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలను వివిధ ప్రదేశాల్లో రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. దీన్ని పూర్తి అర్థాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. జలం అంటే నీటిలో ఉన్నప్పుడు వారాహస్వామి రక్షించాలట. ఎందుకు? హిరణ్యాక్షుడు ఆ భూదేవిని సముద్రం మట్టడుగులో దాచినప్పుడు శ్రీహరి వరాహ అవతారాన్ని దాల్చి ఆ మహాసముద్రంలోకి వెళ్ళి భూమిని తన కోరలపై పెట్టుకొని తీసుకుని వచ్చినారు. అంటే జలగండాల నుంచి భూమిని రక్షించినటువంటి ఆ స్వామి నీటి ప్రయాణాల్లో మనల్ని రక్షించుగాక, లేదా నీటి ద్వారా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి మనల్ని రక్షించుగాక. ఇప్పుడు ఎలా వస్తాయో తెలియదు కదా నీటి ప్రమాదాలు. స్థలే రక్షతో వామనః అంటే స్థలం అంటే భూమి. ఈ నేల మీద ఉన్నప్పుడు వామనస్వామి రక్షించుగాక. బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల అడిగి 1 అడుగుతో భూమినంతటినీ కొలిచినటువంటి త్రివిక్రముడైనటువంటి ఆ స్వామి ఈ భూమండలం అంతా కూడా ఆయన పాదం క్రిందే ఉంది. కాబట్టి భూమిపై మనం ఎక్కడ ఉన్నా కూడా వామనుడే మనకు రక్ష. ఈ స్తోత్రం చదువుకుంటే నువ్వు భూమండలంలో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా స్వామి నీతో రక్షా కవచంలా కాపాడుతూ ఉంటాడు. అటవ్యాం నారసింహశ్చ, అటవి అంటే అడవండి. అడవిలో అంటే నిర్మానుష్యమైన ప్రదేశంలో, భయంకరమైన పరిస్థితుల్లో జీవితమే ఒక అరణ్యము అంటారు. సంసార అరణ్యం కదా. ఈ సంసారంలో అనేటువంటి అరణ్యంలో అడుగడుగుకు ఒక చిక్కు వస్తూ ఉంటాయి. అలాంటి అనేకమైనటువంటి చిక్కులు అనేటువంటి క్రూర మృగాలను, ఇంద్రియాలు అనేటువంటి క్రూర మృగాలను, తెలియనటువంటి భయాలను అన్నింటినీ కూడా ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభం నుండి విగ్రహ రూపంతో వచ్చినట్టుగా, అంటే అంతటా నిండిపోయాడు కదా ప్రహ్లాదుడిని రక్షించడానికి. అలాగా ఓ స్వామి నీవు కూడా అంతటా నిండిపోయి నాకు ఎక్కడ ప్రమాదం వస్తుందో తెలియదు కాబట్టి అలా అన్ని చిక్కుల నుంచి కూడా నన్ను కాపాడు అని ఈ స్తోత్రంలో కోరుకుంటూ ఉన్నాం. ఇక చివరిది సర్వత అంటే అన్ని దిక్కుల నుంచి. ఇలా అక్కడ ఇక్కడ నేను చెప్పాను అని మీరు ఎక్కడైనా ప్రమాదం వస్తూ వదిలేస్తావేమో. కాబట్టి అన్ని చోట్ల, నేను చెప్పిన చోట్ల ప్రమాదం వస్తే అన్ని చోట్ల కూడా ఓ కేశవుడా నన్ను రక్షించు. కేశవుడా అంటే కిరణముల ద్వారా మనం రక్షించేవాడు అంట. పరమేశ్వరుని యొక్క కిరణాలకు కేశములు అని పేరట. కేశములు అంటే వెంట్రుకలు అని పేరు ఒకటి, కిరణములకు కూడా పేరు. పరమేశ్వరుని యొక్క దివ్య శక్తికి కేశములు అని పేరు. కాబట్టి ఆ శక్తి ద్వారా నన్ను కాపాడుగాక. ఎల్లవేళ ఆ శక్తి నన్ను ఆవరించుకొని ఉండి నన్ను కాపాడుగాక. జలము, స్థలము, అరణ్యమే కాకుండా ఎక్కడ ఉన్నా కూడా పరమాత్ముడి రక్షణ మనకు ఉండాలి అని కోరుకోవడం ఈ ఒక్క శ్లోకంలో ఉన్నటువంటి గొప్ప అర్థం. కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా ఉదయం పూట చదువుకోవచ్చు. చక్కగా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు లేదా అన్ని రకాల సమయంలో కూడా చదువుకోవడం ద్వారా ఇది అద్భుతమైనటువంటి కవచంలాగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి పరమాద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవడం ద్వారా ఒక అదృశ్యమైనటువంటి కవచంలా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దీన్ని చదివి ఆ యొక్క శక్తిని, ఆ కవచాన్ని మీరు దగ్గర పెట్టుకోండి. అనవసరమైనటువంటి భయాలు, ఆందోళనలు, చిక్కులన్నీ కూడా తొలగిపోయి ధైర్యం వస్తుంది. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృప మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా ఈ మంచి విషయాన్ని తెలుసుకుంటారు. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేసి ఆ స్వామిని స్మరించుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.